my dear children. So today we are going to start the term syllabus for third class. Okay. So third class children, today our term syllabus EVS first lesson. Okay, EVS first lesson start చేద్దాం ఈరోజు. So our first lesson name is our body. So what is the first lesson name? Our body. So our body is the first lesson of EVS, and in our body it will start from the starting. సో నేను చెప్పే ప్రతి దాని దగ్గర కూడా మీరు ఫింగర్ పెట్టి అబ్జర్వ్ చేయాలి. ప్రతి లైన్, ఈచ్ లైన్ షుడ్ బి అబ్జర్వ్ విత్ ద ఫింగర్ ప్లేస్డ్ ఆన్ దెమ్. ఓకే, సో ప్లేస్ యువర్ ఫింగర్ అండ్ అబ్జర్వ్ ద సెంటెన్స్ విచ్ ఐఎమ్ రీడింగ్. The human body is like a machine. It can see, hear, smell, taste and feel. It can also grow, move, breathe and reproduce. No machine can do all this. So first sentence ఏంటంటే హ్యూమన్ బాడీ ఎలా ఉంటుంది? హ్యూమన్ బాడీ ఈజ్ లైక్ అ మెషిన్. సో ఆ మెషిన్ ఏమేం చేస్తుందంట? ఆ మెషిన్ చూడగలదు, వినగలదు. ఓకే, ఇట్ కెన్ సీ, హియర్, స్మెల్, టేస్ట్ అండ్ ఫీల్. అది చూడగలదు, వినగలదు, స్మెల్ చేయగలదు, వాసన చూడగలదు, అండ్ టేస్ట్ తెలుసుకోగలదు, అలాగే ఫీల్ కూడా అవ్వగలదంట. ఓకేనా? ఇట్ కెన్ ఆల్సో ఫీల్. సో హ్యూమన్ బాడీ అనేది ఒక మెషిన్. దానికి ఎలాంటివి చేయగలదు? అది చూడగలదు, వినగలదు, టేస్ట్ తెలుస్తుంది, ఫీల్ అవుతుంది, స్మెల్ తెలుసుకుంటుంది. సో అలాంటి మెషిన్ అంట. ఇట్ కెన్ ఆల్సో గ్రో, మూవ్, బ్రీత్ అండ్ రిప్రొడ్యూస్. ఆ మెషిన్ ఎలాంటిది? అది ఎదుగుతుంది. సో మనం ఎప్పుడు చిన్నపిల్లలుగా లేం కదా, వీఆర్ గ్రోయింగ్ అంటే ఎదగడం. సో బాడీ, ఈ మెషిన్ ఈ మెషిన్ కూడా ఎదుగుతూ ఉంటుందంట. ఇట్ కెన్ మూవ్ అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ అవ్వడం. ఓకే, సో ఇక్కడ నుంచి మూవ్ అవ్వడం. ఓకే, అండ్ ఇట్ కెన్ ఆల్సో బ్రీత్ అంటే టేకింగ్ ఆక్సిజన్ ఇన్సైడ్ అండ్ రిలీజింగ్ ది కార్బన్ డైఆక్సైడ్ అవుట్ సైడ్, అంటే బ్రీత్ తీసుకోవడం, ఎయిర్. ఓకే, మనం ఊపిరి పీల్చుకుంటున్నాం కదా, సో దాట్ ప్రాసెస్ ఆల్సో డన్ బై దిస్ మెషిన్. అండ్ రెప్రొడ్యూస్ అంటే అది ఇంకా కొత్త వాటిని కూడా తయారు చేయగలదు, ప్రొడ్యూస్ చేయగలదు. ఓకేనా? నెక్స్ట్, నో మెషిన్ కెన్ డూ ఆల్ దీస్. ఇంకే మెషిన్ అయినా చేయగలదా? హ్యూమన్ బాడీ అనేది ఒక మెషిన్. ఈ మెషిన్ ఎదుగుతుంది, రకరకాల పనులు చేస్తుంది, ఇది ఇక్కడి నుంచి అక్కడికి మూవ్ అవుతుంది. అలా ఇంకే మెషిన్ అయినా చేయగలవా? నో. సో బ్రీతింగ్ కూడా తీసుకుంటుంది కదా. సో నో అదర్ మెషిన్స్ కెన్ డూ లైక్ దిస్. The human body has many parts. These parts do special jobs. So human body ki different parts ఉన్నాయి. ఇక్కడ చూస్తే మీరు డిఫరెంట్ పార్ట్స్ ఉన్నాయి బాడీలో. ఎస్ ఆర్ నో? ఈ డిఫరెంట్ పార్ట్స్ కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ జాబ్స్ చేస్తూ ఉంటాయి. ఎస్ ఆర్ నో? హ్యాండ్ హెల్ప్స్ us to hold, eat, etc. and eyes allows us to see. So every part do different type of activities. ఎస్ ఆర్ నో? ప్రతి ఒక్క పార్ట్ కూడా డిఫరెంట్ యాక్టివిటీస్ అంటే రకరకాల పనులన్నీ కూడా చేస్తూ ఉంటుంది. సో ఇట్ హెల్ప్స్. సో దీస్ పార్ట్స్ డూ స్పెషల్ జాబ్స్. ఓకే, సో ఫస్ట్ లుక్ ఎట్ ద పిక్చర్. వాట్ ఆర్ ద పార్ట్స్ గివెన్ హియర్? సో పార్ట్స్, అవర్ బాడీ పార్ట్స్ ఆర్ హెడ్, ఐ, ఇయర్, నోస్, నెక్, మౌత్, చీక్, హ్యాండ్, finger, waist, leg. Okay, so head, eye, ear, nose, ivanni, these are all our parts. Okay, HEAD, head, EYE, eye, EAR, ear, NOSE, nose, NECK, neck, MOUTH, mouth, CHEEK, cheek, HAND, hand, FINGER, finger, WAIST, waist, LEG, leg, THIGH, thigh, SOLE, sole, HEEL, heel, KNEE, knee. Okay, the last one is knee, KNEE. These are our body parts. Okay, so these body parts, look here, we'll notice each and every part of the body. So if you observe, where is the head? This is the head. Next, where is the eye? Here. Next, nose.
Okay, mouth, cheeks, ear, hand, neck, chest, fingers, knee, heel, sole. Sorry, this is the thigh and this is the leg. So last class lo already body parts నేర్చుకుంటారు కదా. So we have just a brief explanation. Okay, so you know every part of the body, yes or no? We are having an idea. So this is about body parts. Once again, look, where is the head? Here. Where is the eye? Nose, mouth, ear, cheek, neck, chest. Okay, hands, legs, thigh, sole, heel, knee and waist. Okay, this part is called as the waist. So this is about our body parts. So now turn the page and we'll go to the next topic. The next topic is, let us learn about the function of some body parts. Let us learn some functions about the body parts. So మీరు body parts already తెలుసుకున్నాం కదా. సో వాటిలో కొన్ని బాడీ పార్ట్స్ అనేవి ఎలా యూజ్ అవుతాయి అనేది చూద్దాం. ఓకేనా. సో ద ఫస్ట్ వన్ ఈస్ హెడ్. సో head. The head is the uppermost part of our body. Head అనేది ఏంటి? The uppermost. బాడీ అంతట్లో the first. uppermost అంటే పైన ఉన్న పార్ట్ ఏంటి? head. Okay, head is the uppermost part of our body. It is very hard. It has the most important parts of our body, the brain. So head is the uppermost part of our body. దానిలో the most important organ అనేది కూడా ఉంది. ఏంటది? బ్రెయిన్. మన బాడీని కంట్రోల్ చేస్తుంది. దాని మన బాడీలో ఫంక్షన్స్ ప్రతిదీ దేని కారణంగా జరుగుతున్నాయి? బ్రెయిన్ వల్ల. సో బ్రెయిన్ అనేది ఎక్కడుంది? ఇన్ ది హెడ్. సో ద హెడ్ అనేది అప్పర్మోస్ట్ పార్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గన్ ఏంటి? బ్రెయిన్. మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గన్ కూడా ఎక్కడ ఉంది? హెడ్లో. ద బ్రెయిన్ హెల్ప్ us to think and remember. సో బ్రెయిన్ ఏ విధంగా ఉపయోగపడుతుంది మనకి? థింక్ చేయడానికి, అంటే ఆలోచించడానికి, రిమెంబర్ గుర్తుంచుకోవడానికి. బ్రెయిన్ ఎలా ఉపయోగపడుతుంది? టు థింక్ అండ్ టు రిమెంబర్. ద నెక్స్ట్, ఇట్ ఆల్సో కంట్రోల్స్ ఆల్ ద ఫంక్షన్స్ ఆఫ్ ది బాడీ. ఇంకేం చేస్తుంది బ్రెయిన్ అనేది? థింక్ చేస్తుంది, రిమెంబర్ అంటే గుర్తుపెట్టుకుంటుంది. ఇంకా సో ఇట్ కంట్రోల్స్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ అవర్ బాడీ. మన బాడీలో ఉన్న ప్రతి పార్ట్ని కూడా కంట్రోల్ చేసేది ఏంటి? బ్రెయిన్. నెక్స్ట్, సో ఇట్ ఈస్ కాల్డ్ ద మాస్టర్ ఆర్గన్ ఆఫ్ ది బాడీ. సో బ్రెయిన్ ఏమని పిలుస్తారు? మాస్టర్ ఆర్గన్ ఆఫ్ ది బాడీ. వాట్ ఈస్ ద మాస్టర్ ఆర్గన్ ఆఫ్ ది బాడీ? బ్రెయిన్. సో దిస్ ఈస్ అబౌట్ head. To head is completed. The next part is mouth. Okay. Our mouth helps us to eat food and drink water. It also helps us to speak and sing. There are teeth inside our mouth. They help us to chew the food we eat. An adult has 32 teeth. Children have less teeth. So next part in the mouth. Okay. What our mouth do? So మనం ఏదైతే ఫుడ్ తీసుకుంటున్నామో we take with the help of mouth. Okay. And we also drink with the help of mouth. So మనం ఏదైనా ఆహారాన్ని తీసుకోవడానికి లేదు అంటే వాటర్ తీసుకోవడానికి కూడా we use the mouth. So our mouth helps us to eat food and drink water. Next, it also helps us to speak and sing. And next, ఎలా ఉపయోగపడుతుంది? It helps us to speak. మాట్లాడడానికి ఉపయోగించేది మనం ఏ పార్ట్ యూజ్ చేస్తూ ఉంటాం మాట్లాడడానికి లేదంటే పాట పాడడానికి? ద మౌత్. Mouth is used to sing or speak. Then next, they help us to chew the food we eat. Sorry, there are teeth inside our mouth. So what are the other part present in our mouth? Teeth. Okay, where are the teeth present? Teeth are present in our mouth. Next, they help us to chew the food we eat. ఓకే, ఫుడ్ మనం ఏదైతే తీసుకున్నామో దాన్ని చక్కగా గ్రైండ్ చేయడానికి లేదంటే చూయింగ్ ఫుడ్, టు చూ ద ఫుడ్ అనేది ఏమి ఉపయోగపడుతున్నాయి? టీత్. టీత్ హెల్ప్ us to chew the food. ఓకే, నెక్స్ట్
an adult has 32 teeth. Adult అంటే పెద్దవాళ్ళకి ఎన్ని teeth ఉంటాయి? 32. And when compared to children has less number. Okay, have less than 32. Okay, this is about mouth. And next part is neck. What is the next part? Neck. Where is the neck? This is the neck. Yes or no? So, the neck joins our head to our body. It enables us to move our head in different directions. Okay, neck అనేది ఎలా ఉపయోగపడుతుంది? మన బాడీని అలాగే హెడ్ని కనెక్ట్ చేసే ఒక పార్ట్. ఓకే, నెక్ అనేది. సో ఇట్ హెల్ప్స్ టు కనెక్ట్ అవర్ బాడీ. Head is connected through body with the help of neck. Okay, it helps us to move the head in different directions. ఇప్పుడు మన head move చేస్తున్నామంటే with the help of neck we can move any direction. Okay, so it helps us to move our head in any direction. So do you know the animal that has the longest neck? Here the question is given that do you know the animal that has longest neck? సో ఆన్సర్ అనేది మీరు నోట్ చేయండి హియర్. ఓకే, బాగా పొడవైన నెక్ ఉన్న యానిమల్ పేరుని నోట్ చేయమన్నారు. ఫైండ్ అవుట్ అండ్ నోట్ డౌన్ ఇట్. ఓకే, సో we completed head, mouth, neck. So head, mouth and neck are completed. Now the next part is chest. So the chest is the front part of our body. It is made up of many hard bones. These boxes form a cage called rib cage. సో చెస్ట్ అనేది ఏంటి? మన బాడీలో ఫ్రంట్ సైడ్ ఉండే పార్ట్ని చెస్ట్ అంటారు. అది ఎలా కవర్ చేసి ఉంటుందంటే విత్ హార్డ్ బోన్స్. ఓకే, వెరీ స్ట్రాంగ్ బోన్స్తో ఆ హార్ట్ అనేది కవర్ చేసి ఉంటుంది. చెస్ట్ అనేది కవర్ చేసి ఉంటుంది. దీస్ బాక్సెస్ ఫార్మ్ కేజ్ కాల్డ్ ద రిబ్ కేజ్. సో ఈ విధంగా బోన్స్తో ఫామ్ అయిన బాక్సెస్ అన్నింటిని ఏం కేజ్ అంటారు అంటే దాట్ ఈస్ కాల్డ్ యాజ్ rib cage. What it is called as rib cage. The rib cage protects our lungs and heart. We breathe in air through our lungs. The heart pumps blood to all parts of the body. ఈ బోన్స్ అనేవి ఈ రిబ్ కేజ్ అనేది వేటిని ప్రొటెక్ట్ చేస్తుంది అంటే ఇట్ ప్రొటెక్ట్స్ అవర్ లంగ్స్ అండ్ హార్ట్. సో చెస్ట్లో హార్ట్ అండ్ లంగ్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి. Heart is situated to the left of the body, so left of the chest. Okay, chest lo left side ki heart is situated ayi untundi and at the middle or at the chest lungs anevi present ayi untayi. So ee lungs ni heart ni protect cheseve enti rib cage, the bones which are present in the chest. So chest protects our lungs and heart with the help of rib cage. Rib cage ante emi kaadu, బోన్స్, స్ట్రాంగ్ బోన్స్ అనేవి బాక్స్ టైప్లో ఫామ్ అయి ఉంటాయి మన చెస్ట్ మీద. సో దట్ ఆర్ కాల్డ్ యాజ్ ది రిబ్ కేజ్. ఓకే, ది హార్ట్ వి బ్రీత్ ఎయిర్ త్రూ అవర్ లంగ్స్. ఓకే, మనం ఏదైతే బ్రీత్ చేసుకుంటున్నామో దేని ద్వారా జరుగుతుంది ఆ ప్రాసెస్ అనేది? లంగ్స్ ద్వారా. అండ్ హార్ట్ హెల్ప్ అవర్ బాడీ టు ద హార్ట్ పంప్స్ బ్లడ్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ. హార్ట్ అనేది ప్రతి పార్ట్ ఆఫ్ ది బాడీ కూడా బ్లడ్ని సప్లై చేస్తూ ఉంటుంది. ఓకే, ఇట్ సప్లై బ్లడ్ టు ఆల్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ. దిస్ ఈజ్ అబౌట్ చెస్ట్. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ సమ్ ఇంపార్టెంట్ పార్ట్స్ ఆఫ్ అవర్ బాడీ. నెక్స్ట్ టాపిక్ ఈజ్ సెన్స్ ఆర్గన్స్. సో యూ మైట్ హ్యావ్ లెర్న్ ఇన్ యువర్ ప్రీవియస్ క్లాసెస్. సెన్స్ ఆర్గన్స్ అంటే ఏంటనేది ప్రీవియస్ క్లాసెస్లో నేర్చుకుని ఉంటారు. జస్ట్ విల్ రికాల్ అగైన్ ఇన్ దిస్ class. Okay, so about sense organs, you all of us know there are 5 sense organs. Sense organs are eye, ear, nose, tongue and skin. We have 5 sense organs. Okay, the 5 sense organs are eyes, ears, nose, tongue and skin. So we'll see about each sense organ. Okay, we'll learn about each sense organ. Now 5 sense organs are there. So 5 sense organs as I said eyes, ears, nose, tongue and skin. So these are the 5 sense organs. Okay, so 5 sense organs లో ప్రతి దానికి దాని యొక్క మీనింగ్ ఏంటి, దాని ఎలా హెల్ప్ అవుతుంది అనేది చూద్దాం నెక్స్ట్. ఓకే, సో ఫస్ట్ ఈజ్ అబౌట్, సో ఫస్ట్ లుక్ ఎట్ పేజ్ నెంబర్ 79 from your term books. So first we have 5 sense organs. They are eyes, ears, nose, tongue
So there are 5 sense organs: eyes, ears, nose, tongue and skin. These sense organs are the windows of our body. They help us know about the world around us. ఇవి ఏంటంటే our body అంటే ఇప్పుడు మనం ఏదైనా చూడాలనుకోండి ఇంట్లోంచి we look through windows, yes or no? సో మన సరౌండింగ్స్లో ఉన్న ప్రతి విషయం మనకు తెలియజేసేవి ఏంటి? సెన్స్ ఆర్గన్స్. సెన్స్ ఆర్గన్స్ ద్వారానే మన చుట్టూ జరిగే విషయాలు మనకు తెలుస్తున్నాయి. ఓకేనా? అది ఎలా అనేది చూడండి. ఫస్ట్ సెన్స్ ఆర్గన్ ఈస్ ఐస్. ఓకే, అవర్ ఐస్ help us to see things. They need light to see the things we cannot see in the dark. Our eyes also help us to express our feelings and emotions like anger, joy, surprise and sorrow. Not only those, our eyes also make tears that protect the eyes from drying out. So eyes అనేవి ఎలా ఉపయోగపడుతున్నాయని చెప్తున్నారు? They help us to see. ఒక ఆబ్జెక్ట్ని కానీ లేదంటే ఒక వస్తువుని కానీ చూడాలంటే మనం దేంతో చూస్తున్నాము? కళ్ళతో. ఈ కళ్ళతో చూడడానికి కూడా ఇన్ ద లైట్ ఉన్నప్పుడు మాత్రమే మనం చూడగలం. డార్క్నెస్లో మనకు కనిపిస్తుందా? నో. సో ఓకే, ఈ ఐస్ మనకి ఏ టైంలో కనిపిస్తున్నాయి అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ లైట్ ఉన్న టైంలో మాత్రమే మనకి థింగ్స్ అనేవి విజిబుల్ అంటే కనిపించగలవు. ఓకే, వీ కెనాట్ సీ ఇన్ ద డార్క్. అవర్ ఐస్ ఆల్సో హెల్ప్ us టు ఎక్స్ప్రెస్ ఫీలింగ్స్. మన కళ్ళు మన ఫీలింగ్స్ కూడా ఎక్స్ప్రెస్ చేయొచ్చు అన్న. మనం కోపంగా ఉన్నప్పుడు ఒకలా చూస్తాము, లేదంటే మనకి ఏదైనా వస్తువు నచ్చినప్పుడు ఎక్సైటింగ్గా ఉన్నప్పుడు ఒకలా చూస్తాము కదా. సో కళ్ళు అనేవి కూడా రకరకాల ఎక్స్ప్రెషన్స్ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాయంట. ఓకేనా? దెన్ నెక్స్ట్, నాట్ ఓన్లీ దోస్, అవర్ ఐస్ ఆల్సో మేక్ టియర్స్ దట్ ప్రొటెక్ట్ ది ఐస్ ఫ్రమ్ డ్రై అవుట్. సో అలాగే కాకుండా మన కళ్ళలో టీయర్స్ ఏవైతే ఉన్నాయో మన కళ్ళు ఆరిపోకుండా ఉండడానికి ఈ టీయర్స్ ద్వారా మన ఐస్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయంట. దిస్ ఈజ్ అబౌట్ ఐస్. ఐస్ అనేవి మనం చూడడానికి హెల్ప్ చేస్తున్నాయి ఇన్ ద లైట్. ఓకే, అలాగే మనం డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ మనల్ని చూపించడానికి కూడా ఈ ఐస్ అనేవి ఉపయోగపడుతూ ఉంటాయి. ఈ టీయర్స్ అనేవి ఐస్ డ్రై అవుట్ అయిపోకుండా అంటే వాటర్ లేకుండా అయిపోకుండా ఉండడానికి టీయర్స్ అనేవి కూడా ఫామ్ అవుతూ ఉంటాయంట. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ఐస్. సో ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ ఇయర్స్. వాట్ ఈస్ ద నెక్స్ట్ సెన్స్ ఆర్గన్? ఐస్ తర్వాత నెక్స్ట్ సెన్స్ ఆర్గన్ ఏంటి? ఇయర్స్. ఇయర్స్ చూడండి. అవర్ ఇయర్స్ హెల్ప్ us టు హియర్ సౌండ్స్. ఇయర్స్ ఎందుకు ఉపయోగపడుతున్నాయి మనకి? మన చుట్టూ డిఫరెంట్ సౌండ్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు నేను మాట్లాడినప్పుడు మీకు వినిపిస్తుందంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ఇయర్స్. ఎస్ ఆర్ నో? ఇయర్స్ అనేవి సౌండ్ వినగలుగుతున్నాయి కాబట్టి మనం ఈ సౌండ్స్ని గ్రహించగలుగుతున్నాం. ఎస్ ఆర్ నో? సో ఇయర్స్ హెల్ప్ us టు హియర్. వినడానికి చెవులు అనేవి మనకు ఉపయోగపడుతూ ఉంటాయి. ది ఎక్స్టర్నల్ పార్ట్ ఆఫ్ ది ఇయర్ క్యాచెస్ ఎ సౌండ్ ఫ్రమ్ ది ఎయిర్. ద సౌండ్ గోస్ టు ది ఇంటర్నల్ పార్ట్ ఆఫ్ ది ఇయర్ అండ్ వీ కెన్ హియర్ ది సౌండ్. ఎక్స్టర్నల్ అంటే బయట కనిపించే ఇయర్ ఏదైతే ఉందో అది ఈ ఎయిర్లో మూవ్ అయ్యే సౌండ్ని ఇది గ్రహించి తర్వాత లోపల ఉన్న ఇయర్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది అనమాట. అప్పుడు మనం ఆ సౌండ్ అనేది వినగలము. ఓకేనా? సో దిస్ ఈస్ అబౌట్ ఇయర్స్. నెక్స్ట్ వన్, నోస్. అవర్ నోస్ హెల్ప్ us టు స్మెల్ ది థింగ్స్. ఇట్ ఆల్సో హెల్ప్ us టు బ్రీత్ ఎయిర్. ఓకే, సో మన నోస్ ఏం చేస్తుంది? ఇట్ హెల్ప్ us టు స్మెల్ ది థింగ్స్. మనం ఫుడ్ కానీ లేదంటే ఇంకేదైనా దాని యొక్క వాసన అనేది చూడడానికి ఏది ఉపయోగపడుతుంది? ఏ సెన్స్ ఆర్గన్ ఉపయోగపడుతుంది మనకి? సో నోస్ అనే సెన్స్ ఆర్గన్ మనం దేన్నైనా స్మెల్ చూడడానికి, ఫ్లవర్ స్మెల్ కానీ లేదంటే డిషెస్ ఏదైనా రకరకాల ఐటమ్స్, ఫుడ్ ఐటమ్స్ యొక్క స్మెల్ కానీ ఇవన్నీ కూడా నోస్ ద్వారానే తెలుస్తున్నాయి. ఓకేనా? అలాగే మనం ఎయిర్ని లోపలికి తీసుకుంటున్నాం కదా, మన బ్రీతింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది కూడా దేని ద్వారా జరుగుతుంది? నోస్ ద్వారా. సో నోస్ ఈజ్ ఆల్సో ఏ సెన్స్ ఆర్గన్. ఓకే, అవర్ నోస్ హ్యాస్ ఎబిలిటీ టు రికగ్నైజ్ గుడ్ అండ్ బ్యాడ్ స్మెల్స్. మన నోస్కి అలాగే ఒక ఎబిలిటీ కూడా ఉందంట. ఏంటి? గుడ్ స్మెల్, బ్యాడ్ స్మెల్. ఈ రెండింటి డిఫరెన్స్ కూడా అబ్జర్వ్ చేయగల ఎబిలిటీ మన నోస్కి ఉందంట.
ఇప్పుడు పర్ఫ్యూమ్స్ ఉంటాయి కదా, స్ప్రే కానీ లేదంటే పర్ఫ్యూమ్స్కి స్మెల్ మనకి నచ్చుతుంది. అలాగే వేస్ట్ కానీ వేస్ట్ మెటీరియల్స్ వాటి స్మెల్ని మనకి నచ్చుతుంది. అంటే గుడ్ బ్యాడ్ స్మెల్స్, ఓకేనా. వీటిని ఐడెంటిఫై చేసే కెపాసిటీ కూడా దేనికి ఉంటుంది? నోస్కి ఉంటుంది, ఓకేనా. దిస్ ఈజ్ అబౌట్ నోస్. నెక్స్ట్, వాట్ ఈస్ ద నెక్స్ట్ సెన్స్ ఆర్గన్? సో ద నెక్స్ట్ సెన్స్ ఆర్గన్ ఈస్ tongue. What is the next sense organ? The next sense organ is nothing but tongue. Okay. Our tongue helps us to taste the things. It also helps us to speak and sing. Our tongue has many taste buds on it. They tell us whether a thing is sweet, sour, bitter or salty. So our tongue, మన tongue ఏదైతే ఉందో అది ఏం చేస్తుంది? మనం ఏదైనా తిన్నప్పుడు దాని యొక్క టేస్ట్ని మనకి తెలియచేసేది టంగ్, ఓకేనా. ఈ టంగ్ అనేది మనకి టేస్ట్ని తెలియజేస్తుంది. సో ఈ టంగ్ అనేది మనం పాటలు పాడడానికి లేదంటే మాట్లాడడానికి కూడా ఈ టంగ్ అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ టంగ్ మీద డిఫరెంట్ టైప్ ఆఫ్ టేస్ట్ బడ్స్ ఉంటాయంట, ఓకేనా. ఈ టేస్ట్ బడ్స్ ఎందుకు ఉపయోగపడతాయంటే, ఇప్పుడు మీరు ఒక చాక్లెట్ తిన్నారు అనుకోండి, అది స్వీట్గా ఉందని తెలుస్తుంది. ఇఫ్ యూ ఈట్ అ మ్యాంగో, కొంచెం పుల్లగా తెలుస్తుంది. సో ఈ డిఫరెంట్ టైప్ ఆఫ్ టేస్ట్ని తెలియచేయడానికి టంగ్ మీద డిఫరెంట్ టైప్ ఆఫ్ టేస్ట్ బడ్స్ కూడా ఉంటాయంట, ఓకేనా. సో దిస్ ఈజ్ అబౌట్ టంగ్. టంగ్ హెల్ప్ us to taste the items, taste the food items or taste the items, okay. This is about tongue. And the last sense organ is skin. What is the next sense organ? Skin. So how skin is a sense organ? So ఈ విధంగా స్కిన్ అనేది సెన్స్ ఆర్గన్ అవుతుంది. ఎందుకో చూడండి. Our skin helps us to feel the things whether they are hot or cold, hard or soft. స్కిన్ అనేది ఒక థింగ్ అబ్జర్వ్ చేయడానికి మనకు, లేదంటే ఆ థింగ్ గురించి మనం ఫీల్ అవ్వడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఒక ఆబ్జెక్ట్ తీసుకోండి, ఆబ్జెక్ట్ హాట్గా ఉందో కూల్గా ఉన్నది ఎలా తెలుస్తుంది? దాన్ని టచ్ చేసినప్పుడు మనకు తెలుస్తుంది, ఎస్ ఆర్ నో. సో అది ఏ విధంగా తెలుస్తుంది? టచ్ విత్ ద టచ్. టచ్ అంటే దేంతో టచ్ చేస్తున్నాం? విత్ ద హెల్ప్ ఆఫ్ స్కిన్. సో స్కిన్ ఈజ్ ఆల్సో ఏ సెన్స్ ఆర్గన్. స్కిన్ అనేది మనం ఏదైనా వస్తువు గురించి ఫీల్ అవ్వడానికి ఈ సెన్స్ ఆర్గన్ ఉపయోగపడుతూ ఉంటుంది. స్కిన్ అనే సెన్స్ ఆర్గన్, ఓకే. ఆ ఆబ్జెక్ట్ ఎలా ఉంది? కూల్గా ఉందా, హాట్గా ఉందా, రఫ్గా ఉందా, స్మూత్గా ఉందా, లేదు అనేది తెలుస్తుంది అనమాట స్కిన్ వల్ల. ద స్కిన్ కవర్స్ అవర్ హోల్ బాడీ ఫ్రమ్ ద అవుట్ సైడ్. ద స్కిన్ ఆల్సో మేక్స్ స్వెట్ వెన్ ఇట్ ఈస్ వెరీ హాట్. సో మన బాడీ అంతా దేంతో కవర్ అప్ చేస్తుంది? సో ద బాడీ ఈస్ ఫుల్లీ కవర్డ్ విత్ స్కిన్. స్కిన్తో బాడీ అంతా కూడా కవర్ చేయబడింది, ఓకే. సో ద స్కిన్ ఆల్సో మేక్స్ స్వెట్. స్వెట్ అంటే చెమట, ఓకేనా. స్కిన్ అనేది స్వెట్ని కూడా క్రియేట్ చేస్తూ ఉంటుందంట. ఏ టైంలో? ఎప్పుడైతే వెదర్ హాట్గా ఉంటుందో, వేడిగా ఉంటుందో, మన బాడీలో ఆటోమేటిక్గా స్కిన్ నుంచి స్వెట్ అనేది వస్తూ ఉంటుంది, ఎస్ ఆర్ నో. అది స్వెట్ అనేది దేని కారణంగా వస్తుంది? విత్ ద హెల్ప్ ఆఫ్ స్కిన్. సో స్కిన్ ఈజ్ ఆల్సో ఏ సెన్స్ ఆర్గన్. నెక్స్ట్, all these sense organs are connected to the brain through the nerves. These sense organs send messages to the brain. The brain makes us understand pictures, sound, smell, taste and feelings. ఈ సెన్స్ ఆర్గన్స్ అన్నీ కూడా నర్వ్స్ అంటే చిన్న చిన్న నరాల ద్వారా మనం ఫీల్ అయ్యే ప్రతిదీ కూడా, లేదంటే మనం చూసే ప్రతిదాన్ని కూడా ఈ సిగ్నల్స్ అన్నీ కూడా ఎక్కడికి పంపిస్తాయి? బ్రెయిన్కి పంపిస్తాయి, ఓకేనా. మనం చూసిన ప్రతిదాన్ని, లేదంటే స్మెల్, టేస్ట్, ఇవన్నీ కూడా ఒక నర్వ్స్, చిన్న చిన్న నర్వ్స్ ద్వారా ప్రతిదీ కూడా బ్రెయిన్కి రీచ్ అవుతుంది. బ్రెయిన్కి రీచ్ అయిన తర్వాత మనకి తెలుస్తుంది అనమాట. ఓ మనం చూసింది ఇవి, ఈ స్మెల్ ఇలా ఉంది, లేదంటే ఈ పిక్చర్ ఇలా ఉంది, ఇదంతా కూడా అప్పుడు మనకి తెలుస్తుంది, ఓకే. సో బ్రెయిన్ అండ్ సెన్స్ ఆర్గన్స్ ఆర్ కనెక్టెడ్ త్రూ నర్వ్స్. బ్రెయిన్స్ అండ్ సెన్స్ ఆర్గన్స్ ఆర్ కనెక్టెడ్ త్రూ nerves. So this is about sense organs, okay. The next topic is regular exercise. So how many of you are doing exercise at home? So it has been so long, yes or no? So many holidays, chaala holidays vachayi kada. How many of you are doing the exercise at home? So regular exercise cheyadam valla labam ento chuddama. The next topic is
Regular exercise. What is the next step? Regular exercise keeps our body fit and healthy. Walking, running, jogging, cycling and swimming are good exercises. సో ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేయడం అనేది మన బాడీని హెల్దీగాను ఫిట్గా కూడా ఉంచుతుంది. ఓకేనా? బాడీ హెల్దీగా ఫిట్గా ఉండాలంటే ఏం చేయాలి? రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయాలి. ఎక్సర్సైజ్ అంటే ఏంటి? వాకింగ్, రన్నింగ్, జాగింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్. ఓకే, రోజు చక్కగా నడవడం, పరిగెత్తడం, ఓకేనా, జాగింగ్ చేయడం, అలాగే సైకిల్ తొక్కుతూ ఉంటారు కదా, సో సైక్లింగ్ అండ్ ఆల్సో స్విమ్మింగ్, ఇలాంటి చిన్న ఎక్సర్సైజ్ అన్ని చేస్తూ ఉంటే వీల్ హ్యావ్ ద ఫిట్ అండ్ హెల్దీ బాడీ. ఓకే, సో అవై గుడ్ ఎక్సర్సైజెస్. నెక్స్ట్ వన్, సో దీస్ ఆర్ ఫిజికల్ ఎక్సర్సైజ్. నెక్స్ట్, యోగా ఈజ్ అన్ ఇండియన్ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్. నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఏంటి? యోగా అనేది ఇండియన్ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్. ఓకే, సో yogasanas keep our body healthy and in a good condition. They also help us in having a peaceful mind. సో పైన మీకు చెప్పినట్టు జాగింగ్, రన్నింగ్, వాకింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్ ఇవన్నీ కూడా నార్మల్గా చేసేవి. ఓకే, యోగాసనాస్ అంటే పర్టికులర్ పోస్చర్లో కూర్చుని చేయడం అనమాట. ఓకేనా? పర్టికులర్ పోస్చర్లో ఈ యోగాసనాస్ అనేవి చేస్తూ ఉంటారు. సో యోగాసనాస్ చేయడం వల్ల ఏం లాభం అంటే మన మైండ్ అండ్ బాడీ కూడా రిలాక్స్డ్గా ఉంటుంది, అలాగే విల్ బీ ఫీలింగ్ హ్యాపీ. ఓకే, స్ట్రాంగ్గా కూడా ఉంటుంది బాడీ. సో యోగాసనాస్ కీప్ అవర్ బాడీ హెల్దీ. హౌ బాడీ విల్ బీ? యోగా చేస్తే ఎలా ఉంటుంది? యోగాసనాస్ చేస్తే ఎలా ఉంటుంది? బాడీ హెల్దీగా ఉంటుంది అండ్ ఇన్ అ గుడ్ కండిషన్, అలాగే మంచి కండిషన్లో ఉంటుంది. అంటే ఊరికే ఫీవర్ రావడం ఇలాంటివి ఏమి ఉండవు. యోగాసనాస్ చేస్తూ ఉంటే బాడీ హెల్దీగా ఉంటుంది, అలాగే ఇలాంటి డిసీజెస్ అనేవి త్వరగా రావు. దే ఆల్సో హెల్ప్ us ఇన్ హ్యావింగ్ అ పీస్ఫుల్ మైండ్. అలాగే మన మైండ్ రిలాక్స్డ్గా ఉంటుంది, దేనికైనా కూడా త్వరగా భయపడడం, కంగారు పడడం ఇలాంటివి ఏమి ఉండకుండా చక్కగా పీస్ఫుల్గా అంటే హ్యాపీగా ఉంటుంది మైండ్ అంతా కూడా. ఓకేనా? నెక్స్ట్, we should do yogasanas in the presence of a yoga teacher. యోగాసనాస్ ఎప్పుడు చేయాలి, లేదంటే ఎవరి ముందు చేయాలి అంటే ఫస్ట్ మన యోగా టీచర్ దగ్గర నేర్చుకుంటూ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అప్పుడు మనకు అలవాటు అవుతుంది. సో కంపల్సరీగా యోగా ఫస్ట్ టీచర్ దగ్గర నేర్చుకోవాలి. ఓకే, యోగాసనాస్ అనేవి కూడా ఫస్ట్ ఒక టీచర్ ద్వారా నేర్చుకోవాలి. ఓకే, we should not watch television for long period. It affects our eyes. Give rest to your eyes regularly. So the next thing is, ఎక్కువసేపు టీవీస్ని కానీ మొబైల్స్ని కానీ చూడడం మంచిది కాదు. ఎందుకు అంటే ఎక్కువ చూడడం వల్ల మన ఐ అనేది చాలా స్ట్రెస్ అవుతుంది, అంటే ఒత్తిడి. ఓకేనా? దాని కారణంగా ఏమవుతుంది? ఐస్ అనేవి త్వరగా దెబ్బతింటాయి అన్నమాట. ది గెట్ ఎఫెక్టెడ్ సూన్. ఓకేనా? ది గెట్ ఎఫెక్టెడ్ వెరీ సూన్. సో అలా జరగకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? వాటికి ఎక్కువ రెస్ట్ అనేది ఇవ్వాలన్నమాట. వాచింగ్ టెలివిజన్ ఇలాంటివి ఎక్కువసేపు చూడడం మానేసి ఒక లిమిట్ టైంలో చూసి ఆపేయాలి. ఓకేనా? సో దట్ గివ్స్ అవర్ బాడీ అండ్ అవర్ సెన్స్ ఆర్గన్స్ హెల్దీ. సో దిస్ ఈజ్ అబౌట్ అవర్ బాడీ. ఓకే, సో ద హోంవర్క్ ఈజ్ అవర్ బాడీ పార్ట్స్ ఆల్రెడీ నోట్ చేసాం కదా, హెడ్, ఇయర్ అండ్ ఐస్ ఎక్సెట్రా. ఈ బాడీ పార్ట్స్ అన్నీ కూడా మీ బుక్లో 3 times నోట్ చేయండి. ఓకేనా? నీట్గా బాడీ పార్ట్స్ గురించి 3 times నోట్ చేసి, నాట్ ద ఫుల్ డయాగ్రామ్ అంతా గీయక్కర్లేదు, జస్ట్ ద నేమ్స్, జస్ట్ ద పార్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీ బుక్స్లో నోట్ చేసి నాకు పంపించండి. థ్యాంక్ యూ.